నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. ప్రతి వారం లాగానే అంతర్జాతీయ రాజకీయ అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కందాడి పార్సాది గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. రెండు కీలకమైనటువంటి అంశాలు ఒకటి వచ్చినాయి. ఒకటి ఇరాన్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో అధ్యక్ష మార్పు ఒకటి. ఏ విధంగా చూడొచ్చు మనం దాన్ని, భారతీయ కోణంలో కానీ ప్రపంచ కోణంలో కానీ ఏ విధంగా చూడొచ్చు? ఇరాక్లో ఈయన ఇబ్రహీం రియాసీ హెలికాప్టర్లో చనిపోయిన తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇప్పుడు అక్కడ అధ్యక్షుల పదవికి జరిగాయి. ఇరాన్ ఆ ఎన్నికల సిస్టమ్ ఎలా అంటే ఏ అభ్యర్థికి ముందుగా 50% ఓట్లు వస్తాయో అతను గెలుపొందినట్లు ప్రకటిస్తారు. ఓకే. సో ఇరాన్లో మొట్టమొదటి నుంచి కొంత కన్జర్వేటివ్ థింకింగ్ ఉన్న, అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా ఖొమైనీ ఎవరైతే ఉన్నారో ఆయన భావజాలానికి దగ్గరగా ఉండే కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం మంది ఈసారి పోటీ పడ్డారు. కన్జర్వేటివ్స్ అనడానికి లేదేమో, ఛాందసవాదమే, కొంత ఛాందసవాదం. వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ మంది ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అట్లనే రిఫార్మ్స్ సంబంధించి, ఎందుకంటే ఈయన ఇంతకు ముందు రిఫార్మిస్ట్గా పేర్కొన్న కటామీ అనే అధ్యక్షుడు ఉండేవాడు రియాసీ కన్నా ముందు. ఆ అధ్యక్షుడికి అనుచరుడు ఈయన. ఈయన ఇరాన్ మిలిటరీలో కూడా పనిచేశాడు. ఇతను మసూద్ పెజిష్ఖాన్. ఈ మసూద్ పెజిష్ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆ కటామీ అనుచరుల్లో ఆ టైంలో హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. ఇరాక్ వార్లో పాల్గొన్నాడు, ఒక డాక్టరు. సో ఈయన ఫండమెంటల్గా ఈరోజు రిఫార్మిస్ట్ తరపున పోటీకి దిగాడు. అయితే మొట్టమొదటి రౌండ్లో ఈ ఎవరైతే రిఫార్మ్స్ కోరుకుంటున్నారో వాళ్ళు పెద్దగా ఓటింగ్కి రాలేదు. గతంలో కూడా రిఫార్మ్స్కు కోరుకుంటున్న వాళ్ళు ఓటింగ్ని బాయ్కాట్ చేసేవాళ్ళు, ఎందుకంటే మనం గెలవము అన్న ఉద్దేశంతో. రింకింగ్ జరుగుతోంది, అవసరం లేదని నిరసన తెలపడానికి వాళ్ళ చేతుల్లో ఉన్నది అదొక్కటే ఆయుధం. సో ఓటింగ్కి దూరంగా ఉండేవాళ్ళు. మొట్టమొదటి రౌండ్లో వాళ్ళు కూడా ఓటింగ్కి దూరంగా ఉన్నప్పటికీ వచ్చిన ఓట్లలో దగ్గర 40% ఈయన ఎవరైతే ఉన్నారో మసూద్ పెజిష్ఖాన్ ఆయనకి దగ్గర 40% వచ్చాయి. కానీ రిక్వైర్డ్ 50% రాలేదు. ఆయన ప్రత్యర్థికి 35% దగ్గర ఓట్లు వచ్చాయి. దాంతో ఈ మొత్తం ఎలక్షన్ రెండవ రౌండ్కి వెళ్ళింది. వీళ్ళిద్దరే రెండవ రౌండ్కి వెళ్ళారు. ఆ రెండవ రౌండ్లో ఈయన మసూద్ పెజిష్ఖాన్ ఎవరైతే ఉన్నారో రిఫార్మిస్టు, ఆయన దగ్గర 54% ఓట్లు ఆయన ప్రత్యర్థిగా ఉన్న జిలీలి ఎవరైతే ఖొమైనీ అంచెడుగా ఉన్నాడో ఆయనకి 40-42% ఓట్ల వరకు ఆయనకు వచ్చాయి. సో చాలా కాలం తర్వాత ఈ ఒక రిఫార్మ్ అజెండాతో పనిచేసే వ్యక్తి ఈరోజు ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ రెండవసారి జరిగిన ఎన్నికల్లో ఈయన్ని గెలిపించాలని ఓటింగ్కి దూరంగా ఉన్న రిఫార్మిస్టులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే రిఫార్మ్ కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేశారు. అందువల్ల ఈయన గెలవగలిగాడు. అంటే ఇది ఏం సూచిస్తుంది అని అంటే, ఒక బలమైన నాయకుడు ఉంటే ప్రజలు కూడా బయటికి వచ్చి మార్పు కోరుకునే దిశగా ఆలోచిస్తున్నారన్న ఒక అంశాన్ని ఈరోజు ఇరాన్ ప్రజలు బయటపెట్టారు. ఎందుకంటే ఒక కుర్దిష్ లేడీ ఎవరైతే తన తల మీద స్కార్ఫ్ సరిగ్గా కట్టుకోలేదని, హిజాబ్ సరిగ్గా కట్టుకోలేదని ఆమెను కొట్టి చంపేశారో అప్పటి నుండి ఇరాన్లో కొంత గందరగోళం ఉంది. ఆ గందరగోళము మార్పు కోరుకోవడము, ఎందుకంటే ఇరాన్ ఒక రకంగా ఛాందసవాదంలోకి వెళ్ళిపోతోంది. ఎందుకంటే ఇరాన్ కొంత ఆధునిక సమాజం, ఇరాను, ఇరాకు, ఆ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇవన్నీ. సో ఛాందసవాదంలోకి వెళ్ళిపోతోంది అని భావించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఒక పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఇతన్ని గెలిపించుకోవడం అనేది ఆ సమాజం కోరుకుంటున్న మార్పుకు సంకేతం. అయితే ఈయన పెజిష్ఖాన్ ఉన్నారో ఆయనకి ఏమీ అంత సులభంగా ఉండదు. ఎందుకంటే ఇరాన్ను పరిపాలనా వ్యవస్థలో తుది నిర్ణయం ఖొమైనీ చేతుల్లో ఉన్న ఇస్లామిక్ కౌన్సిల్కి ఉంటుంది. ఆ ఇస్లామిక్ కౌన్సిల్ ట్రెడిషనల్గా కొంత కన్జర్వేటివ్ థింకింగ్తో, కొంత ముస్లిం ఏదైతే ఛాందసవాదం అని మనం అనుకుంటామో దానికి దగ్గరగా ఉంటుంది. సో వాళ్ళని ఈయన జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, తన రిఫార్మ్ అజెండాని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.
సో ఈయన గెలిచిన తర్వాత వెంటనే భారతదేశం స్పందించింది, ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. తర్వాత సౌదీ అరేబియా స్పందించింది, ఎందుకంటే సౌదీకి ఇరాన్కి మొట్టమొదటి నుంచి చాలా పెద్ద గొడవలు ఉన్నాయి. అటువంటిది ఈ మధ్యనే రేసి ఎవరైతే చనిపోయారో అధ్యక్షుడు, ఆయన కాలంలో సౌదీ ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది రష్యా కారణంగా. సో సౌదీ కూడా పాజిటివ్గా స్పందించింది, రష్యా స్పందించింది. సరే చైనా ఎట్లా ఇరాన్కి మంచి మొట్టమొదటి నుంచి పెద్ద ట్రేడింగ్ పార్ట్నరు, చైనా స్పందించింది. సో ఈ మొత్తం భవిష్యత్తులో ఇరాన్ యొక్క సమాజంలో కొన్ని మార్పులకు ఒక్కసారిగా మార్పు వస్తుందని మనం గట్టిగా ఆశించడం కూడా తప్పు. కొంత మార్పునకు దోహదపడే రీతిలో వ్యవహారాలు సాగొచ్చని మనం అనుకోవాలి. ఇక భారతదేశం విషయానికి వస్తే అటు కన్జర్వేటివ్స్ అంటే ఇస్లామిక్ వీళ్ళు కానీ ఇటు రిఫార్మిస్టులు కానీ ఏ రోజు భారత్ను వ్యతిరేకించలేదు. వీళ్ళు భారత్తో మంచి సంబంధాలు కావాలని కోరుకున్నారు. ఆ భారత్తో మంచి సంబంధాలు వీళ్ళు పెట్టుకుని ముందుకు తీసుకెళ్తారు. ఏదైతే చాబార్ పోర్టు రియాసీ చనిపోవడానికి ముందు మనకు అప్పచెప్పాడో ఆ రైల్వే లింకు ఆఫ్ఘనిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా భారతదేశానికి అనుకూలంగా ఉంటాయి. భారతదేశం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. రెండోది రిఫార్మిస్ట్ వచ్చిన తర్వాత ఇతను బేసిక్గా ఒక మంచి ఆలోచన, గతంలో కూడా ఇతను ఒక ఆలోచన ఏంటంటే మనం పాశ్చాత్య దేశాలతో మిగతా ప్రపంచ దేశాలతో తగాదా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనల్ని మనం ఏకాకి చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, అందువల్ల మనం అందరితో మంచి సంబంధాలు పెట్టుకునే రీతిలో ప్రవర్తించాలి అని వాదించే వ్యక్తి. సో అటువంటి వ్యక్తికి సాధారణంగా పాశ్చాత్య దేశాలు కానీ ఇవి కానీ ప్రోత్సాహం ఇస్తాయి. సో ఈ సంబంధాలన్నీ కూడా మెరుగుపడే కొంది ఏదైతే గల్ఫ్లో కొంత టెన్షన్ వాతావరణం ఉండిందో, ఎప్పుడైతే సౌదీ ఇరాన్ మధ్య సంబంధాలు వచ్చాయో కొంత టెన్షన్ వాతావరణం తగ్గింది. ఇంకోవైపు ఇజ్రాయెల్ హమాస్లో కూడా పెద్దగా టెన్షన్ వాతావరణం ఏర్పడలేదు. ఈ శాంతి ఏదైతే ఉందో గల్ఫ్లో, ముఖ్యంగా ఇస్లామిక్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఉన్నాయో అక్కడ ఈ శాంతి మరింత ఎక్కువగా నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. అతను ఎందుకంటే అటు పాశ్చాత్య దేశాలతోనూ ఇటు ఇతర దేశాలతోనూ మంచి సంబంధాలు కోరుకునే వ్యక్తి, గతంలో నుండి ఇస్లామిక్ కంట్రీస్ తో కూడా మంచి సంబంధాలు కోరుకునే వ్యక్తి. కాబట్టి ఇదంతా కూడా ఆ మొత్తం ఏదైతే మిడిల్ ఈస్ట్ ఉందో ఆ మిడిల్ ఈస్ట్లో కొంతమేర పాజిటివ్ మార్పు, ఏదైతే తగాదాలు ఉన్నాయి షియా సున్నీ ముస్లింలు కుర్దులు, ఇంకోవైపు టర్కీ సిరియా కూడా కూర్చొని చర్చించుకునే ఇది జరుగుతోంది. ఇవన్నీ ఇప్పుడు హమాస్ కూడా నిన్న యుద్ధం ఆపితే కానీ మేము మాట్లాడమన్న కండిషన్ వదిలిపెట్టి ఇజ్రాయెల్తో చర్చలు, అంటే ఒకవైపు యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఇంకోవైపు చర్చలు జరుగుతూనే ఉంటాయి. సో ఇదంతా కూడా మిడిల్ ఈస్ట్లో ప్రజలు కూడా శాంతి కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు అనే అంశం ఏదైతే ఉందో అది కొంత ప్రతిబింబిస్తోంది. ఆ దిశగా మొత్తం మిడిల్ ఈస్ట్ కదిలితే భారతదేశానికి కూడా అది ఎంతో ప్రయోజనం. అవును, మొత్తానికైతే ఇరాన్ తన స్వభావాన్ని కొంత తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది, అంటే కొంత మార్పు రిజిడ్నెస్ పోయే అవకాశం ఉండే ఇది ఉంది. కానీ అది ఎంతవరకు ఎంత స్పీడ్గా జరుగుతుంది అనేది కొంత ప్రశ్నార్థం. ఏం కొద్ది 1960s నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ఛాందసవాదానికి అంత తొందరగా పోయినట్టుగా మళ్ళీ దాని నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. అంటే అక్కడ రెండిటి మధ్య గొడవ నడుస్తూనే ఉంది. 60s తర్వాత రెండిటి మధ్యలో గొడవ ఉంది. మధ్యలో రిఫార్మిస్టులు గెలుస్తున్నారు, కన్జర్వేటివ్స్ గెలుస్తున్నారు, అది నడుస్తూనే ఉంటుంది మార్పు. కానీ ఆ ప్రక్రియ ఎంత ఇదిగా సాగుతుంది, ఎందుకంటే ఓవరాల్గా మిడిల్ ఈస్ట్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నప్పుడు ఇరాన్ ఒక్కటే మిగిలి ఉండలేదు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంత ఈ రోజుల్లో మార్పు చేసే అవకాశం కనిపిస్తున్న సందర్భంలో ఇరాన్ కూడా కొంత అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం. రెండోది మతాన్ని, చాబహార్ పోర్ట్ ఇవన్నీ ఇబ్బంది రాదు కదా మనకు మళ్ళీ కొత్త ప్రభుత్వం, అటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు భారతదేశాన్ని మిత్ర దేశంగానే చూస్తారు, వీళ్ళని శత్రు దేశంగా చూడరు. అది రిఫార్మిస్టులు కావచ్చు, ఇప్పుడు కన్జర్వేటివ్స్ ఎవరైతే ఆయన చనిపోవడానికి ముందు మొత్తం అప్పచెప్పి వెళ్ళాడు. అందువల్ల ఇవేమి తిరగదోడేది కాదు, ఒక రకంగా భారతదేశానికి మంచిది. రెండోది బ్రిటన్, రిషి సునాక్ భారత సంతతి వ్యక్తి ఓడిపోవడం అనేటువంటిది భారతదేశానికి దెబ్బ కాదంటారా? భారత సంతతి వ్యక్తి అదే మనకి ప్రైమ్ మినిస్టర్ స్థానంలోనే ఉంటేనే ఏదో పెద్దగా ఒరుగుతుంది అన్నది ఒక చిన్న భావనే. కాకపోతే కొంత సానుకూల వాతావరణం ఉంటుంది, మనవాడున్నాడు అక్కడ అధికారంలో అన్న ఒక ఇది పాజిటివ్
ఇది ఉండడమే తప్ప రెండు దేశాల మధ్య మనం ద్వైపాక్షిక సంబంధాలు చూసినప్పుడు ఏ దేశ ప్రయోజనం ఆ దేశం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది, కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. అయితే ఇక్కడ జరిగింది ఋషి మొదటిని ఈ కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటి నుంచి భారతదేశానికి అనుకూల వైఖరితోనే ఉన్నారు. వాళ్ళు కాశ్మీర్ అంశంలో కానీ మిగతా అంశాల్లో కానీ ఈ ఋషి సునాక్ ఇటువంటి వాళ్ళు రావడం వల్ల అది మరింతగా బలపడింది. ఈ లేబర్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ కీవ్ స్టార్మర్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన కాశ్మీరుకి సంబంధించి కొన్ని ప్రకటనలు చేశారు. ఆయన ఆ ప్రకటనలో ఆయన మాట్లాడింది ఏంటంటే కాశ్మీరీయులకు స్వయం నిర్ణయాధికారం ఉండాలి, వాళ్ళు నిర్ణయించుకోగలగాలి అని చెప్పి ఆయన అప్పుడు ప్రకటనలు చేశాడు. ఆ ప్రకటనల మీద భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవన్నీ ఉన్నాయి. గతంలో వీళ్ళు లేబర్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు కాశ్మీర్ అంశంలో వివాదాస్పద ప్రకటనలు చేశారు. అక్కడ మిలిటరీ అబ్జర్వేటర్స్ ఉండాలి లేదా అంతర్జాతీయ, అప్పుడే భారత్ కూడా మిలిటరీ అబ్జర్వేటర్ని పూర్తిగా తొలగించింది ఇక్కడ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి. ఆ సందర్భంలో మాట్లాడారు వీళ్ళు. కానీ ఈ లేబర్ పార్టీ అధ్యక్షులు తర్వాత కాలంలో నెమ్మదిగా విధానాన్ని మార్చుకున్నారు. పార్టీ విధానాన్ని మార్చుకొని ఎన్నికలకి ఒక సంవత్సరంన్నర ముందే ఈ కాశ్మీర్ మీద వారు ఏదైతే వివాదాస్పద ప్రకటనలు చేశారో ఆ ప్రకటనలని నెమ్మదిగా మార్చుకొని ఇవి ద్వైపాక్షిక, ఎందుకంటే కన్జర్వేటివ్స్ ఎప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య వ్యవహారం కాశ్మీరు, ఇందులో వేరే వాళ్ళ జోక్యం అవసరం లేదని చెప్పేవాళ్ళు. లేబర్ పార్టీ అలా కాదు, కొంత అంతర్జాతీయ జోక్యం ఉండాలి అని లేబర్ పార్టీ చెప్పేది. ఆ స్టాండ్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత సాధారణంగా బ్రిటన్లో అధికార పక్షానికి సమాంతరంగా షాడో క్యాబినెట్ అని ప్రతిపక్షం నడుపుతుంది. ఆ షాడో క్యాబినెట్లో డేవిడ్ లామీ అని ఒక లేబర్ పార్టీ ఎంపీని వీళ్ళు ఫారిన్ అఫైర్స్ షాడో మినిస్టర్గా పరిగణించేవారు. ఆయన పలు సందర్భాల్లో భారతదేశానికి మంచి మిత్రుడు అనే పేరుంది. పలు సందర్భాల్లో ఆయన భారత్కు అనుకూలంగా మాట్లాడాడు. ఎన్నికలకి 6 నెలల ముందు కూడా ఆయన భారతదేశానికి వచ్చి జయశంకర్ని స్వయంగా కలిసి మాట్లాడి వెళ్ళిన వ్యక్తి. బ్రిటన్లో కూడా భారతదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్న వ్యక్తుల్లో ఒకడు. ఆయన్ని షాడో ఫారిన్ మినిస్టర్గా పేర్కొనడం ప్రారంభమైన తర్వాత కొంత లేబర్ పార్టీలో కూడా ఈ మొత్తం వ్యవహారం మీద భారత్ పట్ల ఏదైతే కాశ్మీర్ ముఖ్యంగా ఉందో దాని పట్ల వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. రెండవది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది, లేబర్ పార్టీ గుర్తించింది కూడా ఏంటంటే అతి పెద్ద వినియోగదారులు ఉన్న దేశం భారతదేశం. చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం, అత్యంత పెద్ద మార్కెట్ ఈరోజు ప్రపంచ కంపెనీలన్నిటికీ. ఇంతటి అసలే బ్రెక్సిట్ కష్టాలతో, కోవిడ్ కష్టాలతో, ఇవన్నీ ఆర్థిక పరిస్థితుల్లో అంత పెద్ద మార్కెట్గా ఉన్న భారతదేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవడం ఈరోజు చాలా దేశాలు గుర్తించాయి. చైనాతో డీల్ చేయడం కష్టం, కానీ భారత్లో నీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే భారత్ స్వేచ్ఛ వాణిజ్యము, భారత్ ప్రజాస్వామ్య దేశం, ఇవన్నీ. రెండోది, అధికారంలో ఎవరున్నా, మన్మోహన్ సింగ్ హయాం నుంచి అధికారంలో ఎవరున్నా కూడా పాలసీల్లో పెద్దగా మార్పు లేదు. స్వేచ్ఛాయుత వాణిజ్యం ఉంది, ప్రైవేట్ కంపెనీలు, పాలసీల్లో లేవు. సో అటువంటి పరిస్థితుల్లో భారతదేశంతో మనం తగాదా పెట్టుకుని ఇబ్బందులు పెట్టుకుంటే అది బ్రిటన్కే లాస్ అన్న విషయాన్ని లేబర్ పార్టీ కూడా గ్రహించింది. ఎప్పుడైతే అది కూడా గ్రహించిందో నెమ్మదిగా లేబర్ పార్టీ తన వైఖరిని మార్చుకుంది. డేవిడ్ లామీ ఒక కారణం అయితే ఆర్థిక అంశాలు మరొక కారణం. ఇప్పుడు ఎవరైతే కాకపోతే వాళ్ళ మీద ఈ కమ్యూనిస్టుల, ప్రపంచ కమ్యూనిస్టుల ప్రభావం ఉండదా? లేబర్ కొంత ఉండొచ్చు, కానీ అది ఈరోజు అందుకనే ఆ కీవ్ స్టార్మర్ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాడో, మేము ఇప్పుడు సరికొత్త బ్రిటన్ని చూడాలనుకుంటున్నాం, గతము మార్పులు చాలా ఉంటాయని చెప్పి ఆయన ప్రకటించాడు. ఎందుకంటే ఆయన ముందున్న సవాళ్లు చాలా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ యూరోపియన్ యూనియన్తో చెడిపోయిన సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. ఎందుకంటే గత 14-15 ఏళ్లుగా యూరోపియన్ యూనియన్తో తగాదా జరిగి బ్రెక్సిట్ చేసుకుని బోరిస్ జాన్సన్ బ్రెక్సిట్ ఇంప్లిమెంట్ చేసి బయటకు వచ్చి ఈరోజు బ్రిటను
ఒక రకంగా యూరోపియన్ యూనియన్తో సంబంధం లేకుండా ఏకాగ్గా ఉంది. అవును. దానివల్ల దానికి తోడు కోవిడ్ అయ్యి ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థికంగా బ్రిటన్ చాలా ఇబ్బందులు పడుతోంది. అటువంటి పరిస్థితుల్లో ముందు వీళ్ళు ఇతర దేశాలతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి, ఆర్థిక వ్యవస్థను సరి చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ 4 ఏళ్లకి ఎలక్షన్లు ఓటమి తప్పదు. ఎందుకంటే బ్రిటన్లు చాలా ఆశిస్తున్నారు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఎక్కువ ఇప్పుడు లెఫ్టిస్టులతో మాట్లాడతారు, లేదా ఆ భావాలను పునిగిపుచ్చుకుంటే భారత్ లాంటి దేశాలతో, ఇక్కడ 5 ఏళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు. సో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు. అవన్నీ వాటన్నిటికన్నా కూడా ఇప్పుడు దేశాన్ని చక్కదిద్దడం ముందున్న ప్రాధాన్యత చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ కొంతమేర అప్పుడప్పుడు ఎవరో ప్రకటనలు చేయడానికో లేదా ఇంకోటి చేయడానికో తప్ప బేసిక్గా 2 దేశాల మధ్య సంబంధాలు చెడగొట్టే స్థాయిలో ఉండవు. రెండోది, ఎవరైతే ఇప్పుడు ఫారిన్ మినిస్టర్ వచ్చాడో ఆయన తన మొట్టమొదటి పర్యటన భారతదేశానికే వస్తాడని ఒక విధంగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన వస్తాడన్న ప్రచారంతో భారతదేశం కూడా తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. సో ఇవన్నీ చూస్తే ఇది ఒక రకంగా మారిన లేబర్ పార్టీ భారతదేశంతో. కాకపోతే భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం చెప్తాం. కానీ ప్రస్తుతానికి భారత్ను జాగ్రత్తగా డీల్ చేయాలన్న భావన లేబర్ పార్టీలో ఉంది. ఎందుకంటే అతిపెద్ద మార్కెట్, ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు పొందిన దేశం. ఇవన్నీ ఉన్న దృష్ట్యా భారత్ మద్దతు బ్రిటన్కి. అందుకనే ఎవరైతే రిషి సునాక్ యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ యొక్క నావీతో కలిసి భారతదేశం హిందూ మహాసముద్రంలో విన్యాసాలు చేయాలని నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయాన్ని మేము కొనసాగిస్తామని చెప్పాడు. బ్రిటిష్ నావీ హిందూ మహాసముద్రానికి వెళ్తోంది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో సహా అన్నది. అందువల్ల ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ 4-5 ప్రకటనలు, వీళ్ళు తీసుకున్న చర్యలు, అపాయింట్మెంట్స్ చూస్తే ఒక రకంగా పెద్దగా సంబంధాలు ఇబ్బందికరమే ఉండదు, ఇంకా ముందుకెళ్తాయనే మనకి అనిపిస్తుంది. దీంట్లో అంటే ఆయన ప్రధానమంత్రి, బ్రిటిష్ ప్రధాని, కొత్త ప్రధాని కూడా భారత పర్యటనే మొదటి ఉండొచ్చు అనేటువంటి ఒక స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి నాటో సమ్మిట్కి ఒకటి వెళ్ళాలి వాషింగ్టన్కి. ఇంకా భారత్తో అంటే ఫారిన్ మినిస్టర్ ఇక్కడికి వస్తాడన్న జరుగుతోంది. ఇవన్నీ కూడా నెమ్మదిగా మనకి సర్దుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇది కూడా ఈరోజు ప్రపంచంలో అటు ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు కానీ ఇటు కానీ 2 కీలకమైన పరిణామాలే. ఇంకా మూడోది అమెరికా అధ్యక్ష ఎన్నికలు మిగిలి ఉన్నాయి. దాంట్లో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే అంశం ఈరోజు వస్తోంది. అది ఎలా జరుగుతుంది అన్నది చూడాలి. భారత సంతతి లేదంటే ఇండియన్ ఆరిజిన్ ఉండేటువంటి వాళ్ళు బ్రిటన్లో క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఓకే, లండన్ మేయర్ తప్పితే మిగిలినటువంటి ఎంపీలలో వేరే కంట్రీస్ కంటే ఎక్కువ భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ గెలిచినట్టు కనబడుతుంది. అంటే మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో 29 మంది భారతీయ సంతతి చెందిన వాళ్ళు ఎంపికయ్యారు, ఎంపీలు. అంటే భారతీయ మూల సంతతికి చెందిన వాళ్ళు. ఇందులో మొదటిసారి అక్కడ వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, తరతరాలుగా అంటే 2-3 తరాలకు ముందు వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, 2-3 సార్లు విజయాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. బెవర్మెన్ కావచ్చు, ప్రీతి పటేల్ కావచ్చు, రిషి సునాక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ విజయాన్ని సాధించారు. మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు చాలా ఉన్నారు. ఈ మొత్తం ఒక రకంగా ఏంటంటే అంతమంది ఎంపీలు గెలవడానికి మరొక కారణం కూడా ప్రధానంగా ఈ మధ్య కాలంలో పాలస్తీనాకు సంబంధించి జరిగిన ప్రదర్శనలు, దాని తర్వాత పరిణామాలు ఏవైతే ఉన్నాయో, బ్రిటన్లను వాళ్ళు అవహేళన చేయడం, విమర్శించడం, ఇవన్నీ కూడా ఒక రకంగా భారత ప్రజలు ఎవరైతే హిందువులు, కొంత సిక్కులు ఉన్నారు, పంజాబీ వీళ్ళే నయమన్న దీనికి కొంత బ్రిటన్లోని సాధారణ ప్రజానీకం వచ్చింది. దాంతో అది కూడా ఒక రకంగా ఇంతమంది గెలవడానికి దోహదపడింది. కాకపోతే ఈ క్రమంలో ఖలిస్తానీ వ్యవహారాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎక్కువ మంది గెలవడం, ఖలిస్తానీకి మద్దతు ఇచ్చే వాళ్ళ కన్నా కూడా వ్యతిరేకించే వాళ్ళు పంజాబీ సిక్కుల్లో గెలవడం కూడా ఒక మంచి పరిణామం. సో ఈ మొత్తం ఒక రకంగా మన ఈ ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే కొంతమంది ఖలిస్తాను వీళ్ళకు కూడా కొంత వ్యతిరేకమైన భావన వ్యక్తమవుతోంది. ఇంతమంది గెలవడం వల్ల కూడా అంటే ముఖ్యంగా లేబర్ పార్టీలో ఎక్కువ మంది గెలిచారు, కన్జర్వేటివ్ పార్టీలో కూడా ఒక గణనీయమైన సంఖ్యలోనే గెలిచారు. కాబట్టి అదే కాకుండా ఇంకా పార్టీల్లో గెలిచారు.
లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇటువంటి చిన్న చిన్న పార్టీలు కూడా ఒకళ్ళిద్దరు గెలుచున్నారు అక్కడ. సో నెమ్మదిగా వీళ్ళ ప్రాబల్యం పెరుగుతోంది కాబట్టి భవిష్యత్తులో అది ఒక రకంగా భారత్ బ్రిటన్ సంబంధాలను ప్రభావితం చేసే దిశగా ఒక ప్రెషర్ గ్రూపు పార్టీలకు అతీతంగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒక సానుకూల పరిణామం. రిషి సునాకే కాకుండా కొత్తగా వచ్చిన స్టీవ్ స్టార్మర్ కూడా అవును నేను భారత సాంప్రదాయాలను గౌరవిస్తా జయస్వామి నారాయణ నేను వాళ్ళ దాంట్లో మీరు చెప్పినట్టుగా ఎన్నికలకు ముందే వీళ్ళు ప్రకటించారు. ఎందుకంటే ఈ పాలస్తీనా ఈ గందరగోళం జరిగిన తర్వాత వీళ్ళు కొంత కీలకమైన ఎందుకంటే గణనీయమైన సంఖ్యలో ఈరోజు భారతీయ మూల 10 లక్షల ఓట్లు అందువల్ల ఏంటంటే వాళ్ళ ఓట్లు కీలకం చాలా చోట్ల. ఎందుకంటే బ్రిటన్లో పార్లమెంట్ స్థానాలు చిన్నవి, అందువల్ల అక్కడ ఓట్లు కీలకం అవుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు వీళ్ళు ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఆ స్థాయిలో వీళ్ళు గెలిచారు కూడా. అది ఒక రకంగా మంచి పరిణామం భారతీయ దేశ. కాకపోతే వాళ్ళ దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఈ రెండు దేశాల మధ్య ఒక మంచి సంబంధం ఉండేలా ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేయడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది మనకి. ఇంకా మిగిలింది కొంత రేపు అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అది ఇంకా బలపడే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న రాజకీయ మార్పులు భారతదేశానికి వ్యతిరేకంగా మాత్రం అంటే భారత్కు గుదిబండలాగా ఎక్కడ జరగట్లేదని ఇంతవరకు పెద్దగా భారతదేశానికి ఇబ్బంది కలిగించే రీతిలో ఈ రెండు ప్రధాన సంఘటనలు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఈవెన్ ఫ్రాన్స్లో కూడా ఫార్ రైట్ వింగ్ కొంత గెలిచినట్లు మనకి పూర్తిగా అనిపించిన పార్లమెంట్లో అది కూడా ఏంటి ఒక రకంగా ఇస్లామిక్ జిహాదిస్ట్ ఏదైతే వలసవాదానికి సంబంధించి గందరగోళం యూరోప్లో జరుగుతుందో వీటన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతున్న విషయం. అందువల్ల ఇవన్నీ కూడా కొంతమేర సానుకూల పరిణామాలే. అటు గల్ఫ్లో మన మిడిల్ ఈస్ట్లోకి సంబంధించి కానీ ఇటు ఇజ్రాయెల్ హమాస్ విషయంలో కానీ ఇటు కానీ టర్కీ సిరియా కూర్చోవడం కానీ రష్యా ఆధ్వర్యంలో మోడీ ఇప్పుడు రష్యా వెళ్ళాడు. సో మొత్తం ఆయన మొట్టమొదటి విదేశీ పర్యటన రష్యాలో జరగబోతోంది. ఇవన్నీ కూడా ఒక రకంగా భారత్ ప్రాధాన్యత చెప్తోంది. భారత్కు అనుకూలమైన పరిణామాలే తప్ప భారత్కు వ్యతిరేకంగా ఉండే పరిణామాలు కాదు. థ్యాంక్ యూ పార్సాది గారు. ఇది అంతర్జాతీయంగా భారతదేశం గత 10 ఏళ్ళుగా వస్తున్నటువంటి విదేశీ విధానం కావచ్చు, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, భారతదేశం పట్ల ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా సానుకూల దృక్పథం వస్తుందనేటువంటిది విశ్లేషణ.